అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా ఎలా మొదలైందో చెప్తాను. దగ్గర దగ్గర 3 సంవత్సరాలు క్రితం మా సంతోష్ ఈ కథ నాకు చెప్పడం జరిగింది. ఫస్ట్ కథ ఒక కథ చెప్పాడు, అది నాకు నచ్చలేదు. అది చెప్పాలి ఎందుకంటే కానీ దాని తర్వాత నాకు కొంచెం హోప్ కొంచెం డౌన్ అయినప్పుడు ఈ కథ చెప్పాడు. ఈ కథ చెప్పినప్పుడు ఐ వాజ్ కంప్లీట్లీ బ్లోన్ అవే. అసలు ఫస్ట్ నేరేషన్ లోనే ఎస్పెషలీ ముఖ్యంగా ఆఖరి సన్నివేశాలు అంటే ఒక లాస్ట్ 45 minutes ఆఫ్ ది స్క్రిప్ట్ నన్ను పూర్తిగా ఆకట్టుకుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏంటి ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొచ్చాడో, అంత అద్భుతంగా ఉంది అని. ముందు చెప్పిన కథ నాకు నచ్చలేదు, కానీ ఇది మాత్రం అసలు కంప్లీట్ టర్న్ అబౌట్. ఇమీడియట్ గా ఓకే చేస్తాం, వెంటనే చేశాక. ఎందుకంటే దీనికి ముందు మేము సుబ్రహ్మణ్యపురం ఒక సినిమా చేసాము. అది ప్రొడ్యూసర్లకి కలిసి వచ్చిన సినిమా, హిట్ అయిన సినిమా. సో అదే కాంబినేషన్ లో అదే కొంచెం అది కూడా ఒక డివోషనల్ థ్రిల్లర్, ఇది కూడా డివోషనల్ థ్రిల్లర్. బట్ ఆ సినిమాని ఏమంటే తగ్గించడం కాదు, కానీ దానికన్నా ఒక 10 రెట్లు ఎక్కువ ఉంటుంది ఈ సినిమా. నేను చాలా కన్సర్వేటివ్ గా చెప్తున్నాను నేను. అండ్ కానీ ఈ సినిమాని టేక్ ఆఫ్ చేయడానికి కొంచెం కాలం పట్టింది. ఎందుకంటే ఇది ఒక మీడియం బడ్జెట్ సినిమా లాగా తీస్తే దానికి న్యాయం చేసినట్టు ఉండదు. సో వీ వర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ప్రొడ్యూసర్స్. అండ్ అదే టైంలో దగ్గర ఒక సంవత్సరం వెయిట్ చేసామండి రైట్ ప్రొడ్యూసర్ కోసం. మధు గారు అప్పుడు ఎంటర్ అయ్యారు. సో దానికి వాళ్ళిద్దరి మూలంగా మాకు ఒక సపోర్ట్, వాళ్ళు ఒక స్తంభంలాగా నిల్చున్నారు మా వెనకాల. ఎందుకంటే ఈ సినిమా ఇట్స్ విఎఫ్ఎక్స్ బడ్జెట్ హెవీ ఫిల్మ్. విఎఫ్ఎక్స్ ఉంటుంది, కొన్ని చాలా చేయాల్సి వస్తాయి. మీరు టీజర్ చూస్తుంటే ఆల్రెడీ టీజర్ బాగా వైరల్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 crore వ్యూస్ వచ్చాయి, ఆర్గానిక్ వ్యూస్. ఆ టీజర్ చూస్తే దాంట్లో ఒక చిరుతపులి ఉంది. ఆ చిరుతపులిని చూసి అదే బ్లాక్ ప్యాంథర్, చిరుతపులి అంటాం కదా, అది చిరుతపులి కదా. అది చూసి చాలా మంది ఏంటి, మన సెన్సార్ బోర్డ్ మెంబర్స్ కూడా అడిగారంట, ఏంటి మీరు సర్టిఫికేట్ తీసుకున్నారా చిరుతపులిని పెట్టడానికి అంటే, మేము అన్నా బాబు ఇది ఎక్కడ చేయలేదండి, ఇది మా అన్నపూర్ణ స్టూడియోస్ విఎఫ్ఎక్స్ వాళ్ళు చేశారు అని చెప్పారు. అది సెన్సార్ బోర్డ్ వాళ్ళు నమ్మలేదు యాక్చువల్గా. సో అంటే ఇట్స్ విఎఫ్ఎక్స్ హెవీ మూవీ. ప్రొడక్షన్ డిజైన్ కానివ్వండి, కాస్టింగ్ కానివ్వండి, సినిమా మౌంటింగ్ కానివ్వండి, ఒక స్థాయిలో చేయాల్సిన సినిమా. సో దానికోసం అప్పుడు లక్ష్మణ్ గారు, మా మధు గారు ఎంటర్ అయిన తర్వాత ఈ సినిమా చేయటం మొదలు పెట్టడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 month బ్యాక్ మా షూటింగ్ కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాయి. టీజర్ లాంచ్ అయ్యి, టీజర్ కూడా చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళింది ఇప్పుడే చెప్పినట్టు. ఇప్పుడు రిలీజ్ దగ్గరికి వస్తుంది September 11th. ఇంకో విషయం ఏంటంటే ఎంత పెద్ద స్థాయిలో ఎంత పాజిటివ్ గా ఉన్నామంటే మధు గారు దీన్ని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు, తమిళ్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. సో అంటే అక్కడి నుంచి ఆ టీజర్ చూశాక ఇమీడియట్ గా నార్త్ నుంచి ఆఫర్లు వచ్చాయి, తమిళ నుంచి ఆఫర్లు వచ్చాయి రైట్స్ కోసం. ఇది కొత్త విషయం, నేను చెప్పాల్సిన విషయం. సో సినిమా మీద ఇంట్రెస్ట్ విపరీతంగా పెరిగింది. అండ్ ఈ మధ్య కొంచెం థియేటర్లు కూడా కొంచెం కళకళలాడుతున్నాయి. విశ్వనాథ్ అండ్ సన్స్, ఇప్పుడు నిన్న ఇరుముడి, సో లెనిన్. సో ఈ సందర్భాన్న ఇదే ట్రెండ్ మా సినిమాతో కూడా కంటిన్యూ చేయాలని నా ఆశ, మా నమ్మకం కూడా. ఇలాంటి సినిమా కరెక్ట్ గా చేస్తే, నేను ఈ సినిమా కాంతారా ముందు, వీరూపాక్ష ముందు, కార్తికేయం 2 ముందు ఒప్పుకున్న సబ్జెక్ట్, ఫిక్స్ అయిన సబ్జెక్ట్. దాని తర్వాత ఈ ట్రెండ్ డివోషనల్ థ్రిల్లర్స్ అనే ట్రెండ్ మన తెలుగు సినిమాకి కొంచెం ఇప్పుడు చాలా ఏమంటారు ఒక ట్రెండ్ లో ఉంది. కాబట్టి అదే జానరల్ సినిమాస్ కి ఇది ఒక మంచి ఎడిషన్ అవుతుందని నా నమ్మకం. అండ్ అందరికీ సినిమాలో అందరికీ ఏదో ఒకటి ఉంటుంది. మాస్ ఆడియన్స్ కి మాస్ అంశాలు ఉంటాయి, యాక్షన్ ఉంటుంది. అదే ఫ్యామిలీస్కి వస్తే ఫ్యామిలీకి సంబంధించిన అంశాలు ఉంటాయి. సో ఇట్స్ కవరింగ్ ఎవ్రీథింగ్. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, హోప్ఫుల్, కొంచెం నర్వస్. సో అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్, బట్ వెరీ పాజిటివ్.
అండ్ ఇది ఒక డివోషనల్ సినిమా కాబట్టి ఇది మధు గారి ఐడియా ఏంటంటే ఒక ఆల్మోస్ట్ ఒక 150 థియేటర్స్ లో వారాహి విగ్రహాలు పెట్టడం జరిగింది. అండ్ లాస్ట్ అది ఎప్పుడో అమ్మోరు అప్పుడు చేశారంట. సో ఇట్స్ నాట్ జస్ట్ ప్రమోషన్ కేవలం ప్రమోషన్ కోసం చేయలేదండి ఇది. అంటే ఇప్పుడు ఇట్ ఈస్ అ ఫిల్మ్ అబౌట్ వారాహి. ఊరికే దానికి సంబంధించిందే చేస్తున్నాం మేము. సో సెప్టెంబర్ 11th మీరందరూ పాత్రికేయ మిత్రులు అందరూ మా సినిమాని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఆడియన్స్ కూడా మిమ్మల్ని తప్పకుండా ఆ 2.5 గంటలు మిమ్మల్ని పూర్తిగా ఆకట్టుకుంటుందని నా నమ్మకం. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళకి అండ్ అందరికి చాలా థ్యాంక్స్ మీ టైం కోసం. వైజాగ్ చాలా బ్యూటిఫుల్ సిటీ, బీచ్ ఉంది అండ్ చాలా మంచి బీచ్ ఉంది ఇక్కడే. ఓకే, అండ్ మా మహేంద్రగిరి వారాహి మూవీ చాలా బాగా వచ్చింది. 11 సెప్టెంబర్ కి రిలీజ్ అవుతుంది. చాలా కష్టపడ్డాం మూవీ కోసం మీ అందరికి. సో మీరు మీ ఫ్యామిలీ అందరికి థియేటర్ వెళ్ళండి, మూవీ చూడండి. అండ్ ఈ మూవీ నాకు వచ్చింది ఇది చాలా పెద్ద బ్లెస్సింగ్. లైక్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అండ్ సుమన్ సార్ అందరూ ఆర్టిస్ట్ కి చాలా థ్యాంక్ యూ. సో వారాహి మూవీ ద్వారా ఇక్కడ సాంగ్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఇవాళ అవంతి కాలేజ్ లో సాంగ్ లాంచ్ జరుగుతుందండి. సో వాట్ ఏ లాజిక్ సర్జీ అనే సాంగ్. సో ఇట్స్ వెరీ మీనింగ్ఫుల్ సాంగ్. అది కాసల శ్యామ్ గారు రాశారు. అండ్ సినిమా గురించి చెప్తే సుమంత్ గారు సెలెక్ట్ చేసుకునే సబ్జెక్ట్స్ అన్ని కూడా ఒక క్వాలిటీ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అదే దీంట్లో వారాహి కూడా సినిమా వచ్చిందండి. చాలా సంతోష్ చాలా బాగా చేశాడు సినిమా. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాను, మధ్యలో ఈ సాంగ్ లాంచ్ కొరకు వచ్చాము. ఐఎమ్ ఎంజాయింగ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, వర్కింగ్ ఆన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బికాస్ స్కోప్, మేకింగ్ క్వాలిటీ, బిగ్నెస్ అంతా ఆల్రెడీ సంతోష్ ఇచ్చారు. సో దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం చాలా అంటే లైక్ ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నాను. అండ్ యాజ్ వెల్ సుమంత్ గారి పర్ఫార్మెన్స్ అండ్ మీనాక్షి గారి పర్ఫార్మెన్స్, వెన్నెల కిషోర్ గారు, ఆల్ ద యాక్టర్స్, శ్రీనివాస్ గారు, వంశీ, ఎవ్రీబడి ఒక్కొక్క రోల్ డెఫినెట్ గా అందరిది ఒక క్యారెక్టరైజేషన్ ఈ ఫిలిం కి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈచ్ క్యారెక్టర్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫిలిం. సో మీరు డెఫినెట్ గా నేను చెప్పడం కాదు, ఐ వాంట్ యూ ఆల్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. సో సెప్టెంబర్ 11th సినిమా రిలీజ్ అవబోతుంది. సో సినిమా మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు సంతోష్ జాగర్లపూడి. ఐ వాజ్ అ స్టూడెంట్ ఆఫ్ గీతం అండి. నేను గీతం కాలేజ్లోనే చదువుకున్నాను. అండ్ చాలా హ్యాపీగా ఉంది, మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను వైజాగ్. ముఖ్యంగా ఈ మహేంద్రగిరి వారాహి సినిమా గురించి చెప్పాలి అంటే, ఒక లైన్లో చెప్పాలంటే అండి, అనుగ్రహించే అమ్మే ఆగ్రహిస్తే ఏంటి అన్నది మన చిత్రం యొక్క మెయిన్ కథాంశం, మెయిన్ లైన్. అనుగ్రహించే అమ్మే ఆగ్రహిస్తే ఏంటి పరిస్థితి అని. అండ్ ఇంకొకటి ఏంటంటేనండి, మనం జీవితంలో ఏదైనా ఒక గొప్ప విషయం సాధించాలి అంటే మనందరం ఇదేంటి మన మానవ శక్తి సరిపోతుంది అనుకుంటాం. మనకున్న శక్తి సరిపోతుంది మనం ఏదైనా గొప్ప విషయం మనం సాధించాలంటే అని. కానీ అది ఒక దశ వరకే. నేను పర్సనల్ గా నమ్మేది, మనందరం కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మన లైఫ్ లో ఏదో ఒక పాయింట్ లో ఖచ్చితంగా ఈ శక్తి సరిపోదు అనే ఫీలింగ్ లోకి వెళ్తాం. ఇంకా ఏదో ఒక సపోర్ట్ కావాలి. అది దైవిక శక్తి అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. సో అదే ఈ సినిమాలో సుమంత్ గారు ప్లే చేసిన క్యారెక్టర్ సిద్ధార్థ్ మీరు టీజర్ చూస్తే తను ఒక నాస్తికుడు. అలాంటి వ్యక్తి వారాహి అమ్మవారికి, ఆవిడ అనంతమైన శక్తివంతురాలు, అలాంటిది అమ్మవారికే ఎదురెళ్ళిన వ్యక్తి. ఆయన అమ్మవారికి ఎదురెళ్ళి ఎలా తను ఒక సమస్యని సాల్వ్ చేశాడు అన్నదే క్రక్స్ ఆఫ్ ద ఫిలిం, సారాంశం. సో నాకు ఇంత అద్భుతమైన చిత్రానికి నాకు దర్శకత్వం చేసే అవకాశం కల్పించిన మా నిర్మాత మధు గారికి థ్యాంక్ యూ సార్. వి కేమ్ టు యువర్ ప్లేస్. మీది యు ఆర్ ద లోకలైట్ హియర్. ఎస్. అండ్ మధు గారికి, లక్ష్మణ్ గారికి, అలాగే మా టెక్నికల్ టీం అనూప్ సార్, మా కెమెరామెన్ ప్రతాప్, ఎడిటర్ జునేద్ గారు, అందరికి అన్నపూర్ణ స్టూడియోస్ ఎవ్రీ టెక్నీషియన్, అండ్ మా ఆర్టిస్టులు బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ గారు, సత్యసాయి శ్రీనివాస్ గారు, వంశీ చాగంటి గారు, కమల్ కామరాజ్ గారు, ఎవ్రీవన్
ఎవ్రీవన్ అందరూ మనసు పెట్టి పని చేస్తున్నాము, పని చేశాము. వి ఆల్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్. చేయాలి. మీకు నేను చెప్పే ఈ స్టోరీ మీకు అద్భుతంగా నచ్చింది, ఇలాగే మరిన్ని స్టోరీస్ కూడా చెప్పి మీకు నచ్చేలాగా చేసి మరిన్ని సినిమాలు మీతో కలిసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో September 11th థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతుందండి మహేంద్రగిరి వారాహి. మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాము. అండ్ ప్లీజ్ బ్లెస్ us. థ్యాంక్ యూ అండి. వి ఆల్ నీడ్ యువర్ సపోర్ట్. అందరు నమస్తే అండి. మహేంద్రగిరి వారాహి సినిమా ప్రమోషన్ లో భాగంగా మేము ఉత్తరాంధ్ర విజయనగరం నుంచి స్టార్ట్ చేసాం. విజయనగరంలోని అమ్మవారు ప్రతిష్ఠిస్తూ అక్కడి నుంచి బొబ్బిలి నుంచి రాజాం, శ్రీకాకుళం, ఇక్కడ విశాఖపట్నం ఉంటుందండి. ఈ ఉత్తరాంధ్ర భాగంగా ప్రతి థియేటర్ లోని మన వారాహి అమ్మవారి విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నాం. అలాగా మనం అందరు ప్రేక్షకుల దగ్గరికి వెళ్దాం, దగ్గర ఇంటరాక్షన్ అవుతా ఉన్న కాన్సెప్ట్ లో అందరు దగ్గరికి వెళ్తున్నాం. ఇంత ముందు ఇదే కాన్సెప్ట్ ఒక 20-25 years బ్యాక్ అమ్మవారి సినిమాకి విగ్రహాలు అలా పెట్టారు. మళ్ళీ ఇప్పుడు మనం కొత్త పెడుతున్నాం, అంతే ప్రేక్షకుల దగ్గరికి వెళ్తున్నాం. సినిమా September 11th రిలీజ్ అనుకుంటున్నాం అండి. సంతోష్ గారు, సుమంత్ గారు కాంబినేషన్ ఇంత ముందు ఒక హిట్ సినిమా వచ్చింది సుబ్రహ్మణ్యపురం అని. ఇప్పుడు అంతకన్నా పెద్ద హిట్ సినిమా మహేంద్రగిరి వారు అవుతుందని కోరుకుంటూ మన సత్య శ్రీనివాస్ గారి విశాఖపట్నంలోని వచ్చాం. ఆయన ఆధ్వర్యంలోని ఇదంతా జరుగుతుంది. ఈ రోజు ఒక ఫస్ట్ సింగిల్ సాంగ్ లాంచ్ అవుతుందండి. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇందులో ఐశ్వర్య రాజేష్ గారు ఇంకొక స్టార్ హీరో కూడా యాక్ట్ చేశారు. ఒక 20 నిమిషాలు రోల్లో ఉన్నారు. అందరూ చాలా కష్టపడి చాలా మంచి సినిమా వచ్చింది. ఒక 2 పాటలు లాంచ్ చేస్తున్నాం. ట్రైలర్ ఈవెంట్ 28th పెట్టుకుంటున్నామండి. ఇంకా మిగతా మళ్ళీ వచ్చి మీ అందరితో కలుస్తాను. థ్యాంక్ యూ. అద్భుతమైన అమ్మవారి ఆశీస్సులతో తీసిన ఒక సినిమాని September 11వ తారీఖున రిలీజ్ చేయడం జరుగుతోంది. దానికి సంతోష్ జాగర్లపూడి గారు డైరెక్టర్ గా, మధు గారు నిర్మాతగా ఉన్నారు, అనూప్ రూబెన్స్ గారు ఆయన మ్యూజిక్ డైరెక్టర్, సుమంత్ గారు కథానాయకులు, మీనాక్షి ఆ అమ్మాయి హీరోయిన్. ఇది అమ్మవారు వారాహి అమ్మవారి అనుగ్రహానికి ఆగ్రహానికి మధ్యలో ఉండే ఆ గీత ఏదైతే ఉందో అది ఎటు తీసుకెళ్తుందనే దాని మీద ఈ కథ అంతా నడుస్తుంది. సుమంత్ గారు, మా సంతోష్ సుబ్రహ్మణ్యపురం ఒక అద్భుతమైన సినిమా, ఒక సక్సెస్ఫుల్లీ మూవీ ఇవ్వడం జరిగింది. తర్వాత వస్తున్న కాంబినేషన్ అదే ఆనందంతోనూ అదే విజయాన్ని మేము పొందగలం ఆశీస్సులు మిమ్మల్ని నుంచి కోరుకుంటూ మీ ద్వారా ప్రజలందరికీ మెసేజ్ వెళ్ళాలని కోరుకుంటూ అలాగే. నేను వంశీ జాగంటి. ఇలా ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నేను శ్రీకాకుళంలో పుట్టి పెరిగిన వాడిని. సో ఉత్తరాంధ్రకి వచ్చి ఈ సినిమాని ఇలా ప్రమోషన్ స్టార్ట్ చేయడం నిజంగా నాకు పర్సనల్ గా చాలా చాలా ఆనందంగా ఉంది. మధు గారు, మీకు థ్యాంక్స్ చెప్పాలి. నేను హ్యాపీ డేస్ తర్వాత కూడా ఇమ్మీడియట్ గా ఒక సినిమా ఏదో షూటింగ్ లో ఉండటం వలన ఆ సక్సెస్ టూర్ లో కూడా వైజాగ్ నేను ఒక్కడిని మిస్ అయిపోయాను. మళ్ళీ ఒక ఫిల్మ్ ఈవెంట్ కి రావడం ఇదే ఫస్ట్ టైం అండి నాకు. సుమంత్ గారి సినిమాలు మనకు అందరికీ తెలుసు. ప్రతి సినిమా ఆయన చేసిన దాంట్లో హీ ఎర్న్స్ రెస్పెక్ట్ త్రూ దస్ ఫిల్మ్స్. సో ఈ సినిమా కూడా ఆల్రెడీ ఒక హిట్ పేర్ లాగా మనం మాట్లాడుకున్నాం ఇప్పుడే. ఒక పెద్ద సక్సెస్ఫుల్ ఫిల్మ్, ఒక వెరీ గుడ్ ఫిల్మ్, అంటే ఒక మంచి కాంబినేషన్ అన్నమాట. మంచి సినిమా, సక్సెస్ఫుల్ సినిమా, ఈ రెండింటి కళ కూడా మాకు ఆల్రెడీ కనిపిస్తోంది. ఒక నెల రోజుల ముందుగానే ప్రమోషన్ స్టార్ట్ చేయడం అన్నది ఇది ఈజీ కాదు మధు గారు. కానీ మీరు సినిమాని ఆల్రెడీ మీకు నమ్మకం ఉంది, దాన్ని చాలా పెద్దగా ప్రమోట్ చేద్దామని ఒక నెల రోజుల ముందుగా ఇలాంటి ఒక టూర్ ఏర్పాటు చేయడం చాలా చాలా మంచి విషయం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. మీరు కూడా మీకు సాధ్యమైనంత వరకు సినిమాని ప్రమోట్ చేయండి, ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళండి. మేము మా చిన్నప్పుడు నిజంగా ఇందాక అన్నట్టుగా అమ్మోరి సినిమా థియేటర్స్ కి వెళ్ళినప్పుడు నాకు గుర్తులేదు, సూర్యమహల్లోనో చంద్రమహల్లోనో శ్రీకాకుళంలో పెద్ద అమ్మవారి విగ్రహం, అక్కడ హారతలు ఇవ్వటాలు ఇవన్నీ చూస్తుంటే ఒక గుడికి వస్తున్న ఫీలింగ్ ఉండేది. అలాంటి ఒక ఎన్వైరన్మెంట్ ని మళ్ళీ మధు గారు క్రియేట్ చేయడం అన్నది నిజంగా చాలా గొప్ప విషయం. ఒక మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్ గా మీ ముందుకు తీసుకుని వస్తున్నాం మహేంద్రగిరి వారాహిని. దీన్ని ఆశీర్వదించండి. మళ్ళీ ఆయన అన్నట్టుగా ఒక సక్సెస్ మీట్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఆ వారానికి మమ్మల్ని చూస్ చేసుకొని ఈ క్యారెక్టర్ కి మనిషి, ఈ క్యారెక్టర్ కి మనిషి తీసుకొచ్చి మమ్మల్ని ఎందుకంటే ఆల్ ఆఫ్ us are devotees of వారాకి. నేను వారాకి మంత్రగా ఒక రోజు చేస్తుంటాను. ఇది ఒక 5-6 years గా ఇన్వాల్వ్ అయ్యాను. శ్రీచక్ర పూజలు చేస్తే దాంట్లో వారాకి మాట్లాడి తర్వాత లలిత హెడ్ ఆఫ్ the whole season around so idantha neshkoni I got very connected to Varahi. Naaku Varahi chepalane munga sari I felt very happy because
she's a very powerful character in the Devi's Harvardams. And అంత సబ్జెక్ట్ కి మీరు ఇన్వాల్వ్ అయ్యామంటే we are really blessed. All of us who are here, we are really blessed to be a part of this movie. And the producer, he is more blessed than all of us. You know, I don't know how he chose the subject, and she has been behind him because he went through. It was not an easy subject to deal with. He had lot of ups and downs, but still she was there behind him to carry forward. And we are very grateful to Maharani Amavaru and thankful to him for making us, giving us a chance to be the Varahi family. అంటే ఎన్నో సినిమాలు చేస్తున్నాం కానీ బట్ ద లాస్ట్ మూవీ ఐ హ్యాడ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ శంకరబాబు. ఇట్ వాస్ ఎవ్రీ టైమ్, ఎందుకంటే విశ్వనాథ్ గారు he was a strict director, and for me each shot was a do or die. That's all. I said better to do it. I'm sure you remember the dance I did on the sand. It was not easy to do. But then I told myself, go ahead, because I had no choice, we won't compromise. Alage Varahi kuda, all the characters, we really enjoyed doing this, and it was a pleasure to be a part of this movie, and we are very happy to be, all of us getting together here before the release. This is a great experience for me in my life in the film industry. Thank you. Thanks.